మాది పులివెందుల ఫర్జానా నా పేరు. జగన్ సారు మంచిగా నాకు పింఛన్ డబ్బులు అవన్నీ ఇచ్చినారు. పాపము సీఎం అయినాడు కానీ మళ్ళీ ఆయప్ప ప్రాబ్లం వల్ల కొంచెం డౌన్ అయిపోయినాడు. మళ్ళీ ఆయప్పనే రావాలా దేవుడి దయ అంతే. నేను నా మనసుతో చెప్పిన ఇంకా ఆ దేవుడి దయ, ఆ దేవుడు మళ్ళీ గెలిపిస్తా ఆయనే ఆయప్పనే రావాలి, గెలిపిస్తాడు. ఎందుకంటే అతను దేవుని బిడ్డ, దేవుని బిడ్డకు తిరస్కారం లేదు. మనుషులు అపాయాలు చేయొచ్చు కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అది మాత్రము నేను చెప్తున్నా ఒక తల్లిగా, అంతేగా నేను సంబంధం కాదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అందరికి పథకాలన్నీ అందించేటోడు కదా, ఇప్పుడు కొందరికే వస్తుంది, అందరికి రావట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయప్ప మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఏదో ప్రాబ్లము వచ్చింది. అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారమ్మా? అది మాత్రం నేను చెప్పలేను కానీ అది ఏదో జరిగింది, మిస్టేక్ జరిగింది అంతే. కానీ ఓడిపోయాడు కాదు, మంచిగా చేసేవాడే, ఎవరో మిస్టేక్ చేసినారయ్యా అంతే. ఎవరో చేసినారంతే. అదే గెలవాలా మళ్ళీ దేవుడి దగ్గర, దేవుడు మళ్ళీ నడిపిస్తాడు ఆయప్పను. కానీ ఇప్పుడు డౌన్ అయిపోయినాడు. అది ఆయప్ప దేవుడి బిడ్డ కాబట్టి, నేను కానీ ఆ దేవుడిని నమ్ముకునే బిడ్డ కాబట్టి చెప్తున్నాను. అది మాత్రం అది దేవుడు నాతో పలికిచ్చినాడు ఈరోజు అంతే. నేను చెప్పినా గెలవాలా. నేను ఒక మాట చెప్తానా, అతడు ఆ సారు ఒక ఆడ మనిషి, ఒక పేదరికం బిడ్డ అని అనుకోకుండా ముస్లింలను అందరినీ బాగా సమానంగా చూసినాడు. అది మాత్రము తీసేయకూడదు, మరవకూడదు అసలు. కానీ అది ఎట్లా మిస్టేక్ జరిగిందో మాకు తెలియదు. మీరు కలిసిరమ్మా జగన్ గారిని ఎప్పుడైనా? అంటే జగన్ ఎప్పుడు నేను కలిసలే, చర్చికి వస్తుంటాడు. మనము అందరూ ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళనేది మనకు అంతగా పంపించారు. అంటే ఒక సాధారణమైన మనిషి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు. డబ్బున్న అహంకార వ్యక్తిలాగా ఆయన బిహేవ్ చేయడు. ఆ స్వామి అనేది ఆ దేవుడు మంచితనాన్ని ఆయనకి ప్రసాదించినాడు. మళ్ళీ రావాలని నేను మళ్ళీ కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు అంటే పింఛను పెంచినాడులే, అది 6,000 చేసినాడు అంతే. ఫ్రీ బస్ అంటున్నాడు కదమ్మా, ఫ్రీ అది అంతగా జగన్ సార్ ఆయన తెలియదు. చంద్రబాబు నాయుడు నేను నాకు తెలిసిన మాత్రం జగన్ సార్ అంతే. మామూలుగా జరుగుతుంది, ఎవరి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. అంటే కాదన్న, ఇంతకుముందు పులివెందుల నుండి మీ ఎమ్మెల్యే రాష్ట్రానికి సీఎం అయ్యేటోడు, ఎవడేమో ఎమ్మెల్యేకి ఆగిపోయాడు, ఎట్లా అనిపిస్తుంది? అది ఒకసారి టైం మామూలు ఇంకా జరుగుతుంటాయి. అతని మనం పొద్దున కూడా ఆయన ఉంటాడని చెప్తాం. అంతేనా? అంతే కదా. మళ్ళీ కలిసారన్న ఎప్పుడైనా జగన్ గారిని? ఈ రోజు కూడా కలిసాము. అవునా? ఏమన్నారు? ఊరికి పోయాక అంతే, మనకేం పెద్ద. ఇప్పుడు ఎలా అనిపించింది అన్న ఇప్పుడు ఆ రోజు ఓడిపోయినప్పుడు? ఎందుకు బాధ అనిపించింది, ఎందుకంటే మన ఊరు కదా, మాకు అభిమానం. ఎందుకన్నా అభిమానం? అసలు సొంత ఊరు కాబట్టి సొంత అభిమానం. మనం ఎంత మనవాడే కదా. అంతేనా? అట్లా పలుకుతారు అందరికి. పలుకుతారంటే పలికే వాళ్ళకి పలుకుతుంటారు, అందరికి పలకాలంటే అలివి పని కాదు కదా. అంటే అభివృద్ధి చేశాడన్న పులివెందుల? చేశాడు, బాగా చేశాడు. రాష్ట్రానికి ఏమో తెలియదు మనకి లోకల్ పథకాలు. అప్పట్లో జగన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పథకం చెప్పిండంటే మాట తప్పకుండా చేసేటోడు పథకాలు. ఇప్పుడు కొంతవరకు పథకాలు రావట్లేదు అంటున్నారు. అవును, ఇప్పుడు రాలే పథకాలు కొన్ని అంటే ఏదో నిదానంగా దొరుకుతాయి అంటారు. మరి ఎంత మాత్రం నిజమో తెలియదు. ఓకే, ఈసారి ఎవరు గెలుస్తారన్న మళ్ళా? అది మనకు ఎంత ఐడియా లేదు. పులివెందులు ఎవరు గెలుస్తారు? ఇది వరకు ఈయన అనుకుంటాము, మరి అదేమో తెలియదు. ఓకే.